హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పెళ్లి వీడియోలో లాస్ట్ వీడియో ఇదనమాట. దీంతో పెళ్లి వీడియోలకైతే సమాప్తం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఛానల్ కూడా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కొద్దిగా చూసి లైక్ చేసి అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి కావాలి కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ పెళ్ళికైతే టైం అయిపోయింది. ఇక్కడ అందరం రెడీ అయితే అవుతున్నాము. ఆడవాళ్ళు అనేసరికల్లా రెడీ అవ్వకుండా అయితే ఉండలేము కదా ఎవరైనా సరే. ఇంకా ఇక్కడ పెళ్ళిలోకి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట. కన్యాదానం వరకు వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్. చూసాయండి పెళ్లి వీడియో. ఇంకా ఇక్కడ అందరం కలిసి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాం అనమాట. మా పాపకి ఎంత రెడీ చేస్తానన్నా వద్దంటే వద్దన్నది. సరే నీ ఇష్టం అనేది, అసలే సమ్మర్ కదా అనేసి నీ ఇష్టం అనేసి నేను కూడా లైక్ తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ అందరూ రిలేటివ్స్ అందరూ కూర్చొని పెళ్ళి అయితే చూస్తున్నారనమాట ఇంట్రెస్ట్గాను. వేరంగా మ్యారేజ్ కాబట్టి ఇంత జనం ఉన్నారు. అదే లేట్గా అయితే మాత్రంగా అందరూ పడుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. 2-3 అయితే మాత్రంగాను 7 అయినేసరికల్లా ఒకవైపు లంచ్ అవుతుంది, డిన్నర్ అవుతుంది, ఇంకోవైపు పెళ్ళి అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే పంతులు గారు తాళబెట్టి అయితే అందరికీ చూపెడుతున్నారు. తాళి మోపేసి తాళి కట్టే సమయం అయితే వచ్చేసిందనమాట. ఇంకా బాజా భజంత్రీల వీడియో కూడా చూసేయండి. ఇంకా ఇక్కడ అందరికీ అక్షంతలు అయితే మాత్రంగా పంచుతున్నారనమాట. పెళ్ళికైతే సమయం దగ్గరకైతే వచ్చేసింది కదా. అక్షంతలు అయితే అందరూ వీడియో తీస్తుంటే ఆ చివరిని ఉన్నోళ్ళు హాయ్ హాయ్ అని చెప్తున్నారనమాట. చిలిపి రహస్యాలు. ఈవిడ ఎవరో కానీ మగపిల్లి వెళ్తాలోక మంచిగా డ్యాన్స్ వేసింది. అంతలోనే వీడియో తీసేసరికల్లా ఆపేసింది. తినకు నా అక్క అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళు శతిమానాలు చేయించారనమాట. అలాగే అమ్మ వాళ్ళది, అత్తవారిది, తాతగారిది ఇంకా శతిమానాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక్కొక్కటిగా కడుతున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా తాళి కట్టే సమయం అయిపోయింది, కట్టేశారు. నెక్స్ట్ అలా ప్రొసెస్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా ఉంగరాలు దేవించడం, అలాగే తలంబ్రాలు, ఇవన్నీ ఎలా చిన్న చిన్న వీడియో ముక్కలు అయితే తీసానమాట. మీరు కూడా చూడండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఎందుకు సైడ్ వెళ్ళి నవ్వుకుంటున్నామంటే వాళ్ళకి వీడియో తీయమంటే వాళ్ళు తీస్తున్నారా లేదో అని ఆవిడని అడిగితే తీస్తున్నారని చెప్తుందనమాట. ఇక్కడైతే ఫోటోలకి ఫోజులు అయితే ఇస్తున్నారనమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే మా అక్కకి చీర అయితే మాత్రంగా చక్కబెడుతుంది అనమాట. ఫోటోల్లో బాగా పడాలి అనేసి ఈసారి తీసుకోవడానికి అనేసి ఒక 4 షాపులో 3 షాపులో తిప్పిందంటే ఇదే కలర్ కావాలి అనేసి. సారీ అయితే బాగుంది కదా, ఎంత ప్రైజ్ అనేది నాకైతే తెలియదు అనమాట. బ్లౌజ్కి మాత్రం 4000 అయ్యింది అని చెప్పింది అనమాట. మొత్తం స్టిచ్చింగ్ వర్క్తోనైతే మాత్రంగాను. ఇక్కడ ఫోటోలకి అయితే ఫోజులు అయితే ఇస్తున్నారు. ఇద్దరు హైట్ బాగా కుదిరింది అనమాట. నేను ఇంకా ఇక్కడైతే వాళ్ళని ఫోన్ అడుగుతున్నాను. ఫోన్ ఇవ్వండి వీడియో తీశారు కల్లా అనేసి. ఫోటోగ్రాఫర్ వచ్చేసరికల్లా ఇక్కడ రకరకాల స్టైల్తో ఫోటోలు అయితే తీస్తున్నారు. మనము ఇంకా ఇక్కడైతే హారాలు అయితే మార్చుకుంటున్నారు. పెళ్ళికొడుకు పేరు అయితే రవి అనమాట, పెళ్ళికూతురు పేరు శ్రవంతి అనమాట. ఇంకా ఇక్కడైతే హారాలు అయితే మార్చుకుంటున్నారు ఇద్దరు అయితే మాత్రంగాను. ఇంకా అతను చూడండి ఎంత దీనిగా వంగుంటున్నారో. మా అక్క మాత్రం ఎలా అని రూపుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం హారాలు వేసి ఫోటోలు అయితే దిగుతున్నారు. మనకి ఫొటోస్ అనేది చాలా స్వీట్ మెమొరీ కదా. పెళ్ళిలో ఫోటోలు అనేవి మనకి ఆ ఫోటోలు ఉన్నంత వరకు మనకి మెమొరీస్గా మంచిగా గుర్తుంటాయి కదా. ఇంకా అలా అయితే మాత్రంగా ఇప్పుడు ఫోటో షూట్లు అనేసరికల్లా రకరకాలుగా వచ్చాయి. ఒక 10 years బ్యాక్ అయితే ఇంత లేవు. ఇంకా ఇక్కడైతే తలంబ్రాలు అయితే వేయడానికి అయితే సిద్ధమవుతున్నారనమాట. సరదాగా కామెడీ అనమాట. 500 అన్న మాట అనేసి మాకు తలంబరాలు తిప్పినందుకు 500 ఇచ్చారని మా చిన్న బాప మా పెద్ద బాపకి అలాగే ఇంకో బాపకి చెప్తున్నారనమాట. ఐ లవ్ యూ చెప్పు మళ్ళీ ఐ లవ్ యూ టు బేటా.
అక్కడ వదిన ఆడబట్టి కామెడీ వేసుకుంటున్నారనమాట. ఐ లవ్ యూ అని చెప్పేసి. అందుకని ఇంకా నవ్వుతూ ఫన్నీగా ఉందనేసి ఉంచానమాట ఆ వీడియోస్. ఇంకా వాయిస్ ఆపుకుంటా అలాగే పెట్టానమాట. ఇంకా ఇక్కడైతే బాల్స్ అయితే ఊతున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఊతే పని జరగట్లేదు అనేసి మధ్యలో గిన్నె పెట్టేసి ఇద్దరిని ఒకేసారి ఊదమన్నారు ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం. గన్ను ఎవరు ముందు ఊదారనేది చూడండి. ఇద్దరు ఒకేసారి ఊదడం వల్ల మగవాళ్ళ శక్తి ఎక్కువైపోవడం వల్ల అంతా అమ్మాయి మీదకే వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడైతే బ్రహ్మముడి అయితే వేస్తున్నారనమాట. పంతులు గారు వచ్చేసరికల్లా పంతులు గారు వేసిన బ్రహ్మముడి అతనే ఇప్పేసి చక్కగా పట్టుకొని వెళ్తారు కదా. అతను అడిగింది ఇవ్వకపోతే పంతులు గారికి చాలా కోపం వచ్చిందండి. ఇంకా ఇతను ఎప్పుడు మేము పెళ్ళిళ్ళలో చూడలేదు కానీ ఇతను కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారనమాట. ఇతను చాలా పెద్దవారు కానీ మనం అలా అనకూడదు. కానీ మేము చూసే విధానం ఇన్ని పెళ్ళిళ్ళు చూసాం కానీ ఎవరు ఇలా చేయలేదు అనుకొని నవ్వుకున్నాము చాలా. ఇంకా వాళ్ళ ఆడబొట్టు అయితే పట్టీలు అలాగే మెట్లు పెడుతుందనమాట. పెళ్లి కొడుకు వాళ్ళు చెల్లి అంట తన అయితే మాత్రం. మా అక్కకైతే మెట్లు పట్టీలు పెడుతుందనమాట. ఇంకా అందరూ కలిపి భోజనాలు అయిపోతున్నాయి. ఇంకా తినేసారనమాట. ఇంకా పెళ్ళి వచ్చేసరికి లాస్ట్ అవుతుంది కదా, కొంతమంది భోజనాలు చేసి రెడీ అవుతున్నారు. ఇంకా రిటర్న్ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కాబట్టి ఆ నైటే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మా తమ్ముడే మంచి ఇంకా పెదనాన్న కొడుకు అంటే సొంత వాళ్ళ తమ్ముడు అనమాట. బావగారికి అయితే రింగు చెప్పులు గొడుగు పడుతున్నారనమాట. నేను రింగు తీసింది ఒకటే వీడియో తీసాను, చెప్పులు గొడుగు వేసింది వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా ఇక్కడైతే ఆ రింగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది, కొద్దిగా సాగదీస్తే అవుతుంది అనేసి చెప్తున్నాము. అక్కడైతే మాత్రంగా మొత్తానికి సాగదీసి వీడియో అయితే పెట్టేశాము. తిని మా చిన్నాన్న డబ్బులు లెక్కెట్టుకుంటున్నారు ఈడు కోసం. పెళ్ళిలో చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ పాపం అతను చాలా నెమ్మదిగా కాలు నొక్కారు, అది పల్లకుండొచ్చు కదా, చాలా గట్టిగా నొక్కింది. ఇంకా అతను రెండోసారి మాత్రం ఒక కడుపు అడిపేశారనమాట. ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఫన్నీ మూమెంట్స్ అండి. ఇదంతా మా ఫ్యామిలీ. ఇందులో మిస్ అయింది మా చిన్నాన్నలు ఒక్కలే మిస్ అయ్యారు ఫ్యామిలీ. తనకు హెడేక్ ఉండడం వల్ల రాలేదు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.